మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతూ ఈ దినాన్న దేవుని వాక్యం ధ్యానించుకునే కృపనిచ్చినందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాము. ఈ సంవత్సరాంతం వరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 4, 5, 7 వచనాలు చదువుకున్నాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. దేవుడు ఎంత ఆశీర్వాదాలను ఇస్తున్నాడు మనకి. ఆయన సన్నిధిలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నీ మందిరంలో నివసించే వారు ధన్యులు. మనము ఆయన మందిరంలో నివసిస్తూ ఉండాలి. నియామక కాలంలో, నియామక కూడికలలో, పరిశుద్ధ ఆరాధనలలో, లేక ఇంకేవైనా ఆరాధనలలో మనము పాల్గొనాలి అని దేవుణ్ణి కోరిక. ధన్యులు అంటున్నారు. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు అంటున్నారు. నిత్యము నిన్ను స్తుతించుదురు. అలాంటి వారు నిత్యము దేవునిని స్తుతించడానికి ఇష్టపడతారు. ఆయన మందిరం అంటే అది ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉంటుంది. మనము స్తుతించకుండా ఉండలేము. మనము దేవుని మహిమపరచకుండా ఉండలేము. అందుకనే ధన్యులు అంటున్నారు. నిత్యము దేవునిని స్తుతిస్తారు కనుక వారు ధన్యులు. మనము కూడా పరిశుద్ధ ఆరాధనలు కానీ, నియామక ఆరాధనలలో కానీ, ప్రతి ఆరాధనలోనూ ఇది మిస్ కాకుండా మనం దేవుని సన్నిధికి చేరాలి. ఎందుకంటే వారు ధన్యులు కనుక. అలా చేరేవారు ధన్యులు కనుక మనము కూడా ఏ ఆరాధన మిస్ కాకుండా ఉండాలి. ఏ ఆరాధన పాల్గొనడం మానివేయకూడదు. ఎందుకంటే వారు ధన్యులు కనుక మనము కూడా ధన్యులముగా తీర్చబడతాం. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. ఆయన మందిరంలో మనము చేరినప్పుడు మనం బలం అందుకుంటాం. ఆత్మ బలంతో నింపబడతాం. ఎందుకంటే వాక్యాలు మనల్ని బలపరుస్తూ ఉంటాయి. దేవుని స్తుతి మనల్ని బలపరుస్తూ ఉంటుంది, శక్తితో నింపుతుంది. పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తుంది. దేవుని మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని ప్రార్థిస్తాము. దేవుని యొక్క ప్రసన్నత పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. అందుకే ధన్యులు అంటున్నాడు కీర్తనకారుడు, తెలియజేస్తున్నాడు ధన్యులు 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 అని. వారికి అతి ప్రియములు అంటున్నాడు. మనుషులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గం దేవుని యొక్క దీవెనలు పొందుకొని, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన స్తుతించడం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా దీవెనలు పొందుకున్నప్పుడు యాత్రా మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నాడు. యాత్రా మార్గములు అంటే మనము ఈ లోకంలో జీవించే విధానము, మన ప్రయాణము, మన జీవన ప్రయాణం అన్నమాట. ఎలా ఉంటుందన్నమాట? అతి ప్రియము, అతి ప్రియములు అంటున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధే మనకు అన్ని విధాల ఆశీర్వాదాలు, అన్ని విధాల దీవెనలు, మనకు సంతోషాన్ని కలిగించేది, మనల్ని ఆశీర్వదించేది దేవుని సన్నిధి. దేవుని యొక్క స్తుతి చేయడం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా మనం ఎన్నో దీవెనలు పొందుకుంటామని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురు. ఎవరు అంటే దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థనలు చేయవారు, దేవుని సన్నిధానంలో చేరి దేవుని ఆరాధించేవారు, దేవుని సన్నిధానంలో చేరి దేవుని స్తుతించేవారు నానాటికి బలాభివృద్ధి నొందుకుంటారు. శరీర బలమే కాదు, ఆత్మ బలం పొందుకుంటారు. ఆత్మ బలం ఉంటే శరీర బలం కూడా వస్తుంది మనకి. ఆత్మలో ఎప్పుడైతే కృషించిపోతామో శరీరం కూడా కృషించిపోతుంది. మన ఆత్మ ఎప్పుడైతే బలముగా ఉంటుందో శరీరంతో కూడా బలముగా ఉండి బలమైన కార్యాలు చేయగలుగుతాం. యాత్రా మార్గములు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నమాట. వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురు అని వాక్యం తెలియచేయబడుతుంది. కనుక మనం నానాటికి కృషించిపోకూడదు. నానాటికి దేవుని శక్తి పొందుకొని బలాభివృద్ధి చెందాలి. మనం
నానాటికి దేవుని శక్తిలో ఆనందిస్తూ ఈ లోకంలో మనం బలమైన జీవితం జీవించాలి. దేవునిలో బలమైన జీవితం జీవించాలి. శత్రుముఖలను జయించగలిగిన బలమైన వీరులముగా మనం సిద్ధపడి ఉండాలి, తయారవ్వాలి. ఎప్పుడు అంటే దేవుని ఆలయంలో గడిపినప్పుడు, దేవునిని స్తుతించినప్పుడు, దేవునిని ఆరాధించినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి. వారిలో ప్రతి వారును సియోనులో కనబడును అంటున్నారు. చూసారా ఎంత ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు. ఆయన మందిరంలో చేరి స్తుతించడం వలన పరలోక రాజ్యం అనే సియోనులో ప్రతి వారు కనబడతారు. ఎవరు అంటే దేవుని మందిరంలో చేరి ఆరాధన చేసేవారు, దేవుని ఆలయాల్లో చేరి ఆరాధన చేసేవారు, దేవుని నియామక కూడికల్లో చేరి ఆరాధన చేసేవారు. ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. వారు ధన్యులు అంటున్నారు. వారి యాత్రా మార్గములు వారికి అతి ప్రియములు అంటున్నారు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురు అంటున్నారు. బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేదురు అంటున్నారు. అంత మాత్రమే కాదు, వారిలో ప్రతి వాడు కూడా సియోనులో కనబడును. ఇంత ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మందిర ఆరాధనలు ఎందుకు మానివేయాలి? మందిర ఆరాధనలలో పాల్గొనకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు కొంతమంది మందిర ఆలయాల్లో పాల్గొనకుండా వారి సొంత పనులు చూసుకుంటారు. వారం ఏంటి, నెల ఏంటి, సంవత్సరాలు ఏంటి, మందిరంలో పాల్గొనాలన్న ఆశ ఉండకుండా లోకాశతోనే నిండిపోయి ఉంటారు. వారు ఏమవుతారు? సియోనులో కనబడరు. మందిరంలో పాల్గొనే వారే, దేవుని స్తుతించేవారే నానాటికి బలాభివృద్ధి పొందుతారు. నానాటికి వారు క్షేమంగా ఉంటారు. వారి మార్గములన్నీ క్షేమంగా ఉంటాయి. వారు సియోనులో కూడా కనబడతారు. ఇది అంతిమ ఆశీర్వాదం, సియోనులో కనబడటం. అది ఇంత ధన్యత మనము పొందుకోవాలి అంటే అనుదినము అంటే నియామక కూడికలు కానీ, పరిశుద్ధ ఆరాధనలు కానీ, కుటుంబ ఆరాధనలు కానీ, ఏ ఆరాధన అయినను పాల్గొనడం దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. వీరికి అందరికీ సియోనులో కనబడే భాగ్యం కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలయాల్లో ప్రవేశించి దేవుని స్తుతించండి. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. మీ మార్గాలన్నిటినీ జయకరముగా చేస్తాడు. సియోనులో కూడా మిమ్మల్ని ప్రవేశింపచేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. బిడ్డలందరూ కూడా ప్రభువా మీ ఆరాధనలను పోగొట్టుకొనకుండా ఆరాధనలు చేసి మిమ్మల్ని స్తుతించి మేలు పొందుకొని సియోనులో కనబడేవారుగా సిద్ధపడినట్లు మీరు కృప చూపమని యేసు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.